హైదరాబాద్లో కొత్త రకం మోసం వెలుగు చూసింది. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్లో పబ్ యజమానులు చేస్తున్న నిర్వాకం బయటపడింది. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని అమ్మాయిలతో కలిసి డబ్బు కొట్టేస్తున్న వైనం సంచలనం రేపుతోంది. గత కొద్ది రోజులుగా టిండర్ డేటింగ్ యాప్లో అమ్మాయిలతో అబ్బాయిల పరిచయాలు పెరిగాయి. అయితే ఈ పరిచయాలనే పబ్ నిర్వాహకులు క్యాష్గా మలుచుకుంటున్నారు. అమ్మాయిల రూపంలో వల వేస్తూ డబ్బును కొట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారవేత్తకు రితిక అనే అమ్మాయి డేటింగ్ యాప్లో పరిచయం అయింది. అయితే మరుసటి రోజే వ్యాపారవేత్తను రితిక హైటెక్ సిటీ గ్యాలేరియా మాల్లోని మోష్ క్లబ్కి తీసుకువెళ్లి షాక్ ఇచ్చింది. గంట వ్యవధిలోనే 40,000కు పైగా విలువైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. అంతా తాగినా తోలకుండా అమ్మాయి నడుచుకుంటూ వెళ్లిపోవడంతో వ్యాపారవేత్త షాక్ అయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో మోసం వెలుగులోకొచ్చింది. రైట్గా డేటింగ్ చీటింగ్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. సాయికరణ్, ఈ డేటింగ్ గురించి అమ్మాయిల గురించి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? హరిత, హైదరాబాద్ లో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అనేటువంటి ఒక విషయం మాత్రం ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కాస్ట్లీ ఏరియాలుగా చెప్పుకునేటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో దాదాపు 30 నుంచి 40 పబ్బులు ఉంటాయి. అందులో కొన్ని పబ్బులు ముఖ్యంగా కొంతమంది యువతులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పబ్లలో ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు పబ్ నిర్వాహకులతో కూడా మిక్సప్ అయిపోయి కలిసిపోయి బయట టిండర్ లాంటి యాప్స్లలో యువకులను పరిచయం చేసుకుని, యువకులను వ్యాపారవేత్తలను పరిచయం చేసుకుని పబ్బుకు తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. పబ్బుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వారు కలిసి మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవించిన తర్వాత ఆ యువకుడిచ్చే బిల్ కట్టించడం ఇదంతా కూడా చేస్తున్నారు. ఆ బిల్లు కూడా చూస్తే యువతి మొత్తంగా కూడా ఆ పబ్ లో ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత ఆ బిల్ దాదాపు ₹1,00,000 వరకు కూడా వెళ్తుంది. ఆ యువకుడు ఏం జరిగిందని తేరుకునే లోపే లక్షల్లో బిల్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇదేంటి అని ప్రశ్నించినటువంటి ఆ యువకులకు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలకు బౌన్సర్లు దగ్గర నుండి బెదిరించి, నువ్వు ఒక యువతితో వచ్చావు, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా ఉన్నాయి, సో ఖచ్చితంగా బిల్ కట్టాల్సిందే అనేటువంటి చెప్పడంతో అక్కడ వచ్చినటువంటి యువకులు కావచ్చు, వ్యాపారవేత్తలు వీళ్ళంతా కూడా భయపడిపోయి ఆ బిల్ కట్టి అక్కడ నుంచి పరారవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ గతంలో కూడా మనం చూసాం, మొన్నటికి 2 నెలల కింద కూడా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఒక పబ్ లో కూడా పోలీసులు రైడ్ చేశారు. అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి యువతులు అక్కడికి వచ్చేటువంటి కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగా అక్కడ ఉండి యువకుల చేత మద్యం సేవించేలా చేసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఇదంతా కూడా చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైతే వారితోటే వ్యభిచార వృత్తిలోకి కూడా దించేలా కూడా ఆ యువకులందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఈ విధమైనటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ పైన ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కానీ బాధితులు అంటే ఇట్లా డబ్బులు కోల్పోతున్న వారు మరింత మంది పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళ ట్రాప్ లో ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది పెరుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ కి సాఫ్ట్వేర్ లో జాబ్ ఉద్యోగం నిమిత్తం కావచ్చు, ఇట్లా వివిధ వ్యాపారాల కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇటువంటి ట్రాప్లలో చిక్కుకొని డబ్బులు కోల్పోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో బాధితులంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఏం జరుగుతుందనేది చెప్తున్నప్పటికీ కూడా పోలీసుల ముందుకైతే రావట్లేదు. కానీ పోలీసులు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసు కావచ్చు ఇదంతా కూడా పబ్లలో రైడ్స్ చేస్తుంటారు. కానీ ఇంకా ఎక్కువగా రైడ్స్ చేస్తేనే ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అయినటువంటి బయటకు వస్తాయి అనేటువంటిది మాత్రం కొంతమంది యువకులు కావచ్చు, బాధితులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాయికరణ్, ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకుండా వ్యాపారవేత్తలు ఏ విధంగా ఇటువంటి ట్రాప్ లో చిక్కుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా అంటే టిండర్ అనేటువంటి యాప్స్ ఉంటాయి. కొంతమంది యువకులు, వ్యాపారవేత్తలు వీళ్ళంతా కూడా అమ్మాయిల కోసం అందులోకి వెళ్తుంటారు. ఆ తర్వాత వాళ్ళంతా హైదరాబాద్ కి కొత్తగా వచ్చాము, మేకప్ ఆర్టిస్ట్ అనో లేకపోతే ఇంకేదో వృత్తుల్లో కొనసాగుతున్నాం, లేకపోతే జాబ్ చూపించండి, మేము హైదరాబాద్ కొత్తగా వచ్చామని చెప్పేసరికి వీళ్ళు అదే ఆసరాగా ఆ అమ్మాయిలతో చాటింగ్ చేయడం ఇదంతా కూడా చేస్తున్నారు. సో దాంతో ఒక దగ్గర మీట్ అవ్వాలి మనం అని చెప్పి అడగగానే వాళ్ళంతా కూడా కలుసుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి కలుసుకున్న తర్వాత వారిని పబ్ లోకి తీసుకెళ్తున్నారు. పబ్ లో తీసుకెళ్లిన తర్వాత పబ్ సంబంధించినటువంటి యాజమాన్యమే ఇదంతా కూడా చేస్తుందనేటువంటి అంశాలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పబ్ యాజమాన్యమే అటువంటి యువతులను అరేంజ్ చేసి ఆ తర్వాత వారిని పబ్ లోకి తీసుకొచ్చిన తర్వాత పబ్ బిల్లు పెరిగేలా చేసి ఒక లాభాలను గడిస్తున్నారు. ఈ విధంగా అక్రమార్జన చేస్తున్నారు. ఇటువంటి మోసాలను, ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. యువతులను అడ్డం పెట్టుకునేటువంటిది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, యువకులంతా కూడా హైదరాబాద్ కి వివిధ ఉద్యోగాల కోసం వచ్చి ఇటువంటి చాటింగ్ కావచ్చు, ఇటువంటి యాప్స్ వలలో పడి మోసపోతున్నారు. దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్
పబ్ లో ఆర్డర్ చేస్తే ఒక డ్రింక్ కాస్ట్ చూస్తే బయట దాదాపుగా నార్మల్ గా 100 రూపాయలు ఉంటే ఇక్కడ 600 వరకు వేస్తున్నారు. ఇదేంటని అడిగితే మాత్రం వాళ్ళు దాడి చేస్తున్నారు. అవసరమైతే వారు వచ్చినటువంటి విధానాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇదంతా ఒక ఆర్గనైజర్ గా అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో పెద్ద మోసాలు అయితే జరుగుతున్నాయి. పబ్ కు సంబంధించినటువంటి అరాచకాలు కూడా మనం చూస్తున్నాము. హైదరాబాద్ లో ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వరకు ఇటువంటి పబ్ లో ఒక 20 వరకు ఉన్నాయి. ఇటువంటి ఆర్గనైజర్ క్రైమ్ కు పాల్పడుతున్నాయి. యువతులను దాదాపు ఒక్కో పబ్ లో 40 నుంచి 50 మంది యువతులను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేటువంటి యువకులను కావచ్చు, కస్టమర్లందరినీ ఆకర్షించేలా బయట నుంచి వచ్చినటువంటి కస్టమర్లకు మందు అంతా కూడా మద్యం సేవించేటప్పుడు పక్కనే ఉండి ఇదంతా కూడా చేసేలా ఒక అసభ్యకరమైనటువంటి వాతావరణం అంతా కూడా అక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఇది మొత్తం కూడా చూస్తే అయితే ఒక అశ్లీల నృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వ్యభిచారకు సంబంధించినటువంటి కూడా జరిగేటువంటి ఆస్కారం కూడా అక్కడ కనిపిస్తుంటుంది. సో ఇప్పటికైనా పోలీసులు మరి ఇటువంటి పబ్స్ పైన అయితే రైడ్స్ చేస్తే ఇటువంటి అనేక విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.